అమెరికా పెట్టుబడిదారీ విధానం పెత్తందారీ దిశగా అడుగులు వేస్తుంది. ఒక సోరోస్ ప్లేస్లో ఎలన్ మాస్క్ వస్తున్నాడు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. చైనా కూడా పెత్తందారీ విధానమే చేస్తుంది. ఇది కమ్యూనిస్ట్ పెత్తందారి, అది డెమోక్రటిక్ పెత్తందారి. రిపబ్లికన్స్, డెమోక్రట్స్ ఆ పెత్తందారీతనం అక్కడ ఉంటుంది. పెద్దన్న పాత్రలు పోషిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా పెత్తందారీ చేస్తారనడానికి సాక్ష్యం టిక్ టాక్ పుట్టుకెక్కడ చైనాకి సంబంధించినటువంటి సంస్థ. దాన్ని భారత్ ఎప్పుడూ నిషేధించింది. భారత్లో నిషేధించినటువంటి దాని మీద చాలా రచ్చ జరిగింది. బట్ భారత్ సిన్సియర్గా నిలకడగా ఉంది. చైనా సంస్థని దోచుకోవాలని భారత్ అనుకోవాలి, కానీ అమెరికా మాత్రం చైనా సంస్థని దోచుకోవాలనుకుంటుంది. టిక్ టాక్ మీద బ్యాన్ పెట్టి ఇప్పుడు ఆ టిక్ టాక్ను ఓకే చేస్తారట. ఎట్లాగా? ఎలన్ మాస్క్ అమెరికన్ టిక్ టాక్ ఆర్గనైజ్ చేసేటట్టు. ఇప్పుడు ట్విట్టర్ ఆల్రెడీ తను క్యాప్చర్ చేశాడు, ఇప్పుడు ఇది క్యాప్చర్ చేస్తాడు. క్రమంగా అంతర్జాతీయ వ్యవస్థలని తన గుప్పెట పట్టేందుకు మొన్న ట్రంప్ అధికారానికి అండగా నిలబడినటువంటి ఎలన్ మాస్క్ అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. దానికి సాష్టాంగ ప్రణామం అమెరికన్ యంత్రాంగం చేస్తే రాబోయే రోజుల్లో మరొక వ్యాపార నియంత తయారవుతాడు. ఎలన్ మాస్క్ అనేటటువంటి సోరోస్ తయారవుతాడు.